నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి మండలంలో పర్యటించి పంట పొలాలు పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి ఉన్న వెంకటేశ్వర్లు. జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకవి గుర్రం జాషువా 53వ వర్ధంతి. తెనాలి గంగానంపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయం నందు విశ్వకవి మధురకవి గుర్రం జాషువా 53వ వర్ధంతి కార్యక్రమాన్ని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటివరపు దేవానంద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించి ధన్యవాదాలర్పించారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో జన్మించిన జాషువా సాహిత్య లోకానికి తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. విద్యకు దూరమైన వర్గాలకు తన స్వీయ అనుభవంతో సమాజానికి సాహిత్య అక్షర విజ్ఞాన జ్యోతిని వెలిగించిన దార్శనికుడిని ప్రశంసించారు. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండ్రపాటి అశోక్ కుమార్, సుద్దపల్లి మురళి, వర్మ, అశోక్, ప్రేమ్ కుమార్, కె రామారావు తదితరులు పాల్గొన్నారు. జాషువా గారు ఈ దళిత జాతిలో పుట్టి మరి ఎన్నో అవమానాలు భరించి ఆ అవమానాలతో తన హృదయంలో అగ్నిజ్వాలై రగిలి ఒక కవిత రూపంలో ఎన్నో గ్రంథాలు రాసి గబ్బిలం అనేటువంటి ఒక మంచి కావ్యాన్ని రాశారు. అది దళితుడి యొక్క ఆవేదన. భారతదేశం ఒక అరుంధతి సూత్రునికి జన్మనిచ్చిందనేటువంటి దాని మీద చిక్కిన కాసుచే తనువి చెందన్ అమాయకుడెల్ల కష్టములు బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు గలుగు దేశమున అరుంధతి సుతుండొక్కడు జన్మనెత్తే భరతోర్వరకు కడగొట్టు బిడ్డ. అలాగే చెప్పులు కుట్టేటువంటి మన జాతిని గురించి రాశాడు. ఎందుకంటే దేశం మొత్తం ప్రతి ఒక్కడు కూడా చెప్పులు లేకుండా బ్రతకలేడు, నడవలేడు. ఒక పద్యం రాశాడు. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబడించి దేహమున్ పిప్పి నర్చిన ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయును గాని నిరాకరింపలేదెప్పుడున్ను అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకునని చెప్పేసి ఒక మంచి పద్యం రాస్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క క్రీస్తుని గురించి అతను ఒక పద్యం రాస్తాడు. ఈ క్రీస్తు జన్మించింది ఈ ఆసియా ఖండంలో, ఈ ఆసియా ఖండమిక ధన్యమైందనేటువంటిది ఒక పద్యం రాస్తారు. సకల మానవ కిల్మెషంలోట్స నరమూర్తి చేకున్న నిజరేతు చెనవాడు 10,00,000 కోటి దూతలు గొల్వ పరదేశు రాజ్యంబు పాలించు రాచవాడు సావు పుట్టువలకు సంఖ్యలల్ బంధించు నధికార మరచేతన మరవాడు నక్షత్ర దీపంబు నడివెంట పయనింప భూమి పుట్టిన బేతలేము పాప ఏమి నోములు నోచితో యేసు ప్రభు డాబు దర్పాలు గలుగు ఖండాంతరముల జన్మనెత్తక ఈ గడ్డ జన్మమెత్తే ఆసియా ఖండమా ధన్యమమ్మా నీవని చెప్పి. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు పుట్టిన గడ్డ కాబట్టి ఇది పుణ్యమైపోయిందండి. ఇందాక యేసుక్రీస్తుని పూజించే వాళ్ళే ఆ పచ్చడి మెతుకులు తినేటువంటి వాడారనైనా మీరు విడిపోయి ఈ కుల వ్యవస్థ విడిపోయి మనకు రావాల్సిన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేకపోతున్నారని చెప్పేసి నా మహానుభావుడు రాశాడు. అటువంటి మహానుభావుని ఈరోజు స్మరించుకుంటూ మరి ఈ గొప్ప అవకాశాన్ని నాకు అందించినటువంటి మా సోదరుడు దేవయ్య గారికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్సమాజాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఆయన ఈ భారతదేశంలో ఉన్న అస్పృశ్యతను అనుభవించి ఆ అనుభవాన్ని ఆ రోజుల్లో అస్పృశ్యులకు దేవాలయంలో ప్రవేశించే అర్హత లేని సమయంలో తన యొక్క బాధను భగవంతునికి ఎలా తెలియపరచుకోవాలనే ఆవేదనతో ఆయన గబ్బిలం ద్వారా తన యొక్క ఆవేదనను భగవంతునికి తెలియపరిచిన విధానాన్ని మనం చూసి ఉన్నాం. నిమ్న జాతులు బడుగు బలహీన వర్గాల యొక్క ఔన్నత్యానికి మరి ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థను ఎలా నిర్మూలించాలి, ఈ కుల వ్యవస్థలో ఈ దళిత జాతులు ఎలా బాధలు అనుభవిస్తున్నారనే దానికి తన యొక్క ఆక్రోశాన్ని వెళ్లగొక్కించారు. ఆయన యొక్క రచనలు పామరులకు కూడా అర్థమయ్యే రీతిగా తనను రచించి ఎంతో మెప్పు పొందారు. మరి 53 సంవత్సరాల తర్వాత కూడా ఆయనని మనం మరణించి 53 సంవత్సరాల తర్వాత కూడా మరి ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని మరి ఇంతవరకు మరి తెలియజేస్తుంది. ఈ విధంగా ఆయనకు నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషదాయకమని నేను ముందుకు తెలియజేస్తాను. చీకట్లో కూడా వెలుగులు ప్రకాశించేటువంటి స్వయం ప్రకాశితులు అని చెప్పేసి జాషువా గారు తన సమాజాన్ని గొప్పగా వెలుగెత్తు చూపుతూ అసలు ప్రపంచానికి బోబెట్టేటువంటి, అంటే ఎవరైతే నిమ్న వర్గాలు ఉన్నారో ఈ నిమ్న వర్గాలన్నీ కూడా కష్టపడి చెమటోడ్చి వాళ్ళు కాయకష్టం చేయకపోతే ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు లేరు. అలాంటి జాతులకి విద్యకు దూరం చేయటం, అలాంటి జాతుల్ని గుడ్లకు దూరం చేయటం, సమాజంలో ప్రతి దానికి దూరం చేసి ఎక్కడో ఊరికి చివరన పెట్టినటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక గబ్బిలం ద్వారా ఈ రోజున గబ్బిలం అనేటువంటిది
ప్రపంచంలో ఒక రీసెర్చ్ బుక్గా ఉంది. ఎవరైతే జాషువా గారు ఉన్నారో అంబేద్కర్ గారి గురించి కూడా సమకాలీన అంశాలతో కూడా దర్శించడం జరిగింది. నా సహోదరుడు ఒకడు ఉన్నారు అని జాషువా గారు స్పృశించినటువంటి అంశమే లేదు. అసలు ప్రపంచంలో ప్రతి అంశాన్ని కూడా స్పృశించి ఈ రోజున వీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి. సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, నైతికపరమైనటువంటి ప్రతి అంశంలో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఈ అన్నిటికీ దూరమైనటువంటి వాళ్ళు వీళ్ళన్నిటినీ సాధించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక గొప్ప దృక్పథం, దార్శనికత కలిగినటువంటి కవి దార్శనికుడు జాషువా గారు. ఆయనకి మరణం లేదు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఎప్పుడూ చిరస్థాయిగా ఉండిపోతాడు. తెనాలి మండల గ్రామాలైన ఆప్పేట, నందివేలుగు, తెలప్రోలు గ్రామాల్లో వర్షాల కారణంగా నీట మురిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. తెనాలి మండల పరిధిలోని ఆవుపేట, నందివేలుగు, తెలప్రోలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట పొలాలను వెద పద్ధతిలో సాగు చేసిన వరి పైర్లను పరిశీలించారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాల్లో నీటిని తక్షణమే తరలించేలా రైతు సోదరులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి మండలంలో 16,000 ఎకరాలకు గాను 14,000 ఎకరాలను రైతులు యథాపద్ధతిలో సాగు చేయడం జరిగిందని అన్నారు. 20 రోజుల తర్వాత ఎరువులను పిచికారీ చేయాలని రైతు సోదరులకు సూచించారు. కౌలు రైతులు గ్రామ విఆర్ఓలను, విఏఏలను సంప్రదించి CCRC కార్డును పొందాలని జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు తెలిపారు. రైతు సోదరులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు అనుసరించి వరి సాగు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ ఎన్ ఉషారాణి, తెనాలి మండల వ్యవసాయాధికారి జి ప్రేమ్సాగర్, విఏఏలు వంశీ, శివతేజ, మౌనిక, అఖ్తర్ అహ్మద్, పలు రైతులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. తెనాలి మండలంలో వరి సాగు భూమి 16,000 ఎకరాలు ఉంది. దీనికి గాను సుమారుగా 14,000 ఎకరాలు ఇప్పటికే డైరెక్ట్ యథ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. రైతులు గత 10 రోజులు 15 రోజుల క్రితం దాదాపుగా జూలై మొదటి వారం నుంచి ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఎదబెట్టడం మొదలుపెట్టారు. కాకపోతే 10-12 తారీఖుల నుంచి కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఆలస్యంగా ఎదబెట్టినటువంటి చాలల్లో నీళ్లు నిలబడటం, ఆ నీళ్లు కొంత మురుగు పారుదల కూడా సరైనటువంటి సదుపాయం లేనటువంటి చోట్ల నీళ్లు వారానికి పైగా నిలబడి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితుంది. కానీ వాస్తవంగా మొన్న పడినటువంటి వర్షాల తర్వాత వరి చేలన్నీ కూడా చాలా బాగున్నాయి. మొలక శాతం కూడా బాగా వచ్చింది. కానీ లోతట్టుగా ఉండి రోడ్డు వైపు మురుగు పోవటానికి వీలైనటువంటి కొన్ని ప్యాచెస్లో మొలక శాతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతులకు కూడా చూసిన ఏంటంటే ఇమీడియట్గా ఆ కొద్ది గొప్ప నీళ్లు కనుక నిల్వ ఉండేటట్లయితే అలాంటి వాటిని తీసేయమని చెప్తున్నాం. 25% పైబడి కనుక మొలక దెబ్బతినేటట్లే అట్లాంటి దానిలో మళ్ళీ తిరిగి వాళ్ళు ఎదబెట్టుకునే పరిస్థితి చేయమని చెప్పి కూడా రైతులకి సూచించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పడినటువంటి వర్షాలకి తప్పకుండా మరి కలుపు కూడా కొంతవరకు నీళ్లు ఉన్నాయి కాబట్టి కలుపు రాకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా రైతాంగం పోస్ట్ ఎమర్జెన్సీలో వాడేటువంటి కలుపు మందుల్ని వాడి కలుపు సమస్య కూడా ఇప్పుడు నివారించుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా కానీ 4 రోజుల వరకు రైతులు మరి ఎరువులేసే పరిస్థితి లేదు. వేజేళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేజేళ్ల వెంకట సుబ్బారావు 10వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి నందులపేటలోని వేజేళ్ల ఓమేశ్వర స్వగృహం నందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న విశాంత రెవెన్యూ ఉద్యోగి పిచ్చేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ సుబ్బారావు వ్యవసాయ విస్తరణ అధికారిగా వృత్తి పట్ల నిబద్ధతో పనిచేసి అందరి మన్ననలు పొందారని అన్నారు. తాను సుబ్బారావుతో కలిసి అచ్చంపేటలో పనిచేశానని పేర్కొన్నారు. మృదు స్వభావి, స్నేహపాత్రుడని ఉపాధ్యాయులతో కలిసి విద్యా సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఉమామేశ్వరరావు మాట్లాడుతూ తమ తండ్రి KSM హై స్కూల్లో సరస్వతి మందిరం, SCRలో మంచినీటి వసతి, ప్రతిభావంతులకు పారితోషికాలు, పేద విద్యార్థులకు యూనిఫామ్లు అందించామని తెలిపారు. BC కాలనీలో వారి పేరున పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలను కూడా నిర్మించినట్టు తెలిపారు. అనంతరం వేజేళ్ల నవ్య రూపొందించిన మా స్ఫూర్తి ప్రదాత అను బ్రోచర్ను కార్యక్రమంలో ఆవిష్కరించారు. అలాగే విద్య, సాహితీ, కళా, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న T శివప్రసాద్, M శ్యాంప్రసాద్, K శివరామకృష్ణ, బెల్లంకొండ వెంకట్లను, కటకం వెంకటప్రసాద్, మువ్వా వెంకటేశ్వరరావు, రావి సుబ్బారావులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వారు నేను 87 నుంచి 90 దాకా అచ్చంపేట మండలంలో ఆయన MCRDOగా, నేను విలేజ్ అసిస్టెంట్గా చెరువు డిపార్ట్మెంట్లో ఒక గదిలోనే ఉండి అన్నం కూడా వండుకుని కలిసికట్టుగా ఉండేవాళ్ళం. ఎక్కడా పొరపాటు లేకుండా ఈ దేహాలు ఎరుగా ఆత్మ ఒకటిగా ఉండాము మేము
అది తదుపరి ఆయన పిల్లలను కూడా బాగా విద్యాభివృద్ధి చేయించి మరి ఇద్దరిని అమెరికా పంపటం, ఇక్కడ ఏమన్నా ఉమామహేశ్వరరావు గారు ప్రధాన ఉపాధ్యాయుడిగా చేయటం, ఇదంతా ఆయన ఎడ్యుకేషన్లో ఉండటం వల్ల అందరినీ కూడా ఎడ్యుకేషన్కి ప్రోత్సహించి చేశారు. ఆ ఉమామహేశ్వరరావు గారు కూడా ఆయన బాటలో విద్యాభివృద్ధికి అక్కడ స్కూల్ కట్టడం, మరల వేరే పిల్లలకి చేయటం, ఎంతోమందిని చేయటం. ఆయన స్కూల్ మరి 1200 మంది పిల్లలు ఉన్న స్కూల్లో చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. గమనిస్తూ నేను కూడా తోటి వారికి నేను చేయగలిగిన సహాయ సహకారాలు అందించాలని, తోటి వారికి సేవలు అందిస్తూ నేను కూడా ఆ వైపు అడుగులేయడానికి మాస్టర్ నాకు మార్గదర్శకంగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఆదర్శంగా తీసుకుని తరతరాలు గుర్తుండే విధంగా మాస్టర్ రిటైర్ అయినప్పుడు తన సొంత డబ్బులు 16 లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళ నాన్నగారి పేరుతో పేద ప్రజల కోసం తెనాలి పురపాలక స్పెషల్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విద్యాదానం అందిస్తున్న ఉమామహేశ్వరరావు గారు ఎంతో ఆదర్శనీయులు. వారు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటికీ వారు పనిచేసిన ప్రాంతంలో ఉపాధ్యాయులతో మమేకమై ఉండేవారు. ఉపాధ్యాయులతో కలిసి ఆ స్కూల్లో పిల్లలతో మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ, ఎందుకంటే నా చిన్నతనంలో నేను కొల్లిపర్లో చూశాను. అట్లా మొదటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం నేను ఉన్నానని వారు ఉండేవాళ్ళు. నేను హెడ్ మాస్టర్ కాకముందు బాయ్స్ స్కూల్లో కూడా పిల్లలకి ప్రతి సంవత్సరం ఆయన సొంత డబ్బుతో, అప్పుడు ఇంకా ప్రభుత్వం ఉచిత దుస్తులు ఇవ్వని రోజుల్లో అందరికీ యూనిఫామ్ కుట్టించడం చేసేవారు. ఆ తర్వాత నేను కోగండి శివయ్య స్కూల్కి వెళ్ళినప్పుడు సరస్వతి మందిరం, చంతురామనాయుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మంచినీటి వసతి, అదేవిధంగా ప్రతి చోట ఆయన తనదంటూ ఒక ప్రత్యేకతను చూపించుకుంటూ స్కూల్కి పిల్లలకి ఏదో విధంగా స్కాలర్షిప్లు, లైబ్రరీ పుస్తకాలు అందిస్తుండేవాళ్ళు. దాన్నే ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం ఏదో సందర్భంలో గ్రంథాలయాలకు కానీ స్కూల్ పాఠశాలకి పుస్తకాలు అందజేయటం, అట్లాగే సమాజంలో సేవకు అంకితమైన వ్యక్తుల్ని సత్కరించడం, అదేవిధంగా మరి ప్రతి సందర్భంలో కూడా మా నాన్నగారిని గుర్తు చేసుకుని కార్యక్రమం చేపడుతున్నాం. అందుకు సహకరిస్తున్న మా మిత్రులందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బుధవారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఎదర శ్రీనివాసరావు మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో భాగంగా 30 మంది గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడం జరిగిందని అన్నారు. రాను రోజుల్లో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు 10 సిమెంట్ బెంచీలను అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఉచిత వైద్య శిబిరం, బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించినట్టు పేర్కొన్నారు. రొటేరియన్ ఏదర వెంకట పూర్ణచంద్, దేవయాజన మురళీకృష్ణ, డాక్టర్ జీవన్లతలో మాట్లాడుతూ పోలవరం ముంపు బాధితులకు టార్ఫలిన్ పట్టాలను, దోమతెలను అందజేయడం జరుగుతుందని అన్నారు. రాను రోజుల్లో అందరి సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు గుత్తా వెంకటరత్నం, పౌరు రాంబాబు, జీవి నారాయణ, ఉపేంద్ర, హరి, సుబ్రహ్మణ్యం, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరపున గర్భిణీ స్త్రీలకి పోషకాల వస్తువులు 30 మందికి పంపిణీ జరుగుతున్నాయి. రోటరీ సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. త్వరలో ఒక వారం రోజుల్లో 15 బెంచీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత బ్లడ్ క్యాంపులు కూడా అరేంజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇద్దామని అనుకుంటున్నాం. రోటరీ క్లబ్ నుంచి ఈ మంత్ మేము చేయాల్సిన ప్రోగ్రాము మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రాము. దీని కింద ఈరోజు మారిస్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీలకి, బాలింతలకి కూడాను పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈ విషయానికి ఇక్కడున్న స్టాఫ్ అందరూ, డాక్టర్ గారు అందరూ కూడా సహకరించి గర్భిణీ స్త్రీలని వాళ్ళని పిలిపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినవి మా రోటరీ నుంచి చేస్తామని మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. రోటరీలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో పోలవరం ముప్పు బాధితులు ఈ వరదల కారణంగా కొండల మీద, గుట్టల మీద నివాసాలు ఏర్పరుచుకుని అక్కడ జీవిస్తున్నారు. వారికి అవసరమైన తాల్పాలిన్లు, అట్లానే దోమతెరలు రోటరీ క్లబ్ తరఫున వారికి అందజేయడం జరుగుతుంది. తాడేపల్లి క్లబ్బు, మంగళగిరి క్లబ్బు, అట్లాగే తెనాలి క్లబ్బు, గుంటూరు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్బు, 4 క్లబ్బులు కలిసి వారికి రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వారికి అందించడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా సహజం. ఈరోజు తెనాలిలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు
అందరూ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ముందు ముందు చాలా చేస్తాం. నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ప్రథమంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతా శిశు సంక్షేమ పథకం కింద గర్భిణీ స్త్రీలకి మరి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 30 మంది గర్భిణీ స్త్రీలకి ఈరోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్లో 15 సిమెంట్ బెంచీలు అక్కడికి వచ్చినటువంటి రోగులు కూర్చోవటానికి కానీ అక్కడికి ఏర్పాటు చేయడానికి వారు కోరి ఉన్నారు. అలాగే 20 తోపుడు బండ్లను కూడా ఇవ్వటానికి రోటరీ క్లబ్ వారు నిర్ణయం తీసుకుని ఉన్నారు. అవి కూడా త్వరలో అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు టీచ్ టూల్ శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెనాలి మండలి ఎంఈఓ వి జయంతిబాబు పేర్కొన్నారు. బుధవారం తెనాలి కొత్తపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయులకు థర్డ్ స్పెల్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సహకారంతో ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో బోధనా అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బోధనా ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్ టూల్ శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ కాంట్రవర్సీ ఏం కాదండి, మనం క్లియర్గా అక్కడ జస్టిఫికేషన్స్ ఉన్నాయి, అది చదువుకున్నాం, అంతబడిగా చూద్దాం అది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ లేదు అక్కడ. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంటే కనుక మనం దాన్ని ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చెప్పండి మీరు. థర్డ్ వన్ ఎస్ ఐ. ఓకే, ద థర్డ్ ఎస్ మీడియం ఉంది ఇక్కడ. ఎస్ మీడియం ఎందుకో ఒకసారి చూడండి. ఆవిడకి ఏదో ఏమంటే ఆవిడ అక్కడ డీవియేషన్ వచ్చింది కాబట్టి మేబీ ఐ థింక్ ఇట్ ఈస్ మీడియం. సార్ ఆ పాయింట్ గమనించండి అంతమంది. టీచ్ టూల్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు 6వ రోజు స్థానిక సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా క్లాస్ రూమ్లో మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఏ విధంగా బోధిస్తే విద్యార్థులు ది బెస్ట్ మన దగ్గర నుండి తీసుకోగలుగుతారనేది, అదేవిధంగా క్లాస్ రూమ్లో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పే విధానాన్ని ఎలా పరిశీలించాలి, దానిలో లోటుపాట్లు ఏమని అనేది ఎలా రికార్డ్ చేసి మన హైర్ అఫీషియల్కి తెలియజేయాలనే దాని గురించి ఈరోజు ట్రైనింగ్ సెషన్లో చెప్పడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య కంచెర్ల గంగాధర్ను ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల తెనాలి పక్షాన కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామ్చంద్ బుధవారం మర్యాదపూర్వకంగా ఆయన ఛాంబర్లో కలిసి అభినందనలు తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కంచెర్ల గంగాధర్ను ఏఎస్ఎన్ కళాశాల పక్షాన కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామ్చంద్ ఆయన ఛాంబర్లో కలిసి కళాశాల తరపున అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ సైన్స్ కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉన్న ఆచార్య గంగాధర్ను ప్రభుత్వం యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఇటీవల నియమించింది. గంగాధర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ అభివృద్ధి చెందాలని కళాశాల తరపున ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కామర్స్ శాఖాధిపతి డాక్టర్ బి జీవన్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గ్యాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరమునందు పంచాయతీ కార్యదర్శి సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ శాఖ అధికారిని కుసుమ శ్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దుగ్గ్యాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి కుసుమ శ్రీదేవి హాజరయ్యారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న పారిశుధ్యంపై పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో మాట్లాడారు. ముందుగా పంచాయతీ కార్యాలయానికి వెళ్ళగా తదుపరి ఆమె జన్మదినోత్సవం పురస్కరించుకొని కేకును కట్ చేసి శ్రీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బందితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపిఓ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి PR1 యాప్ను తయారు చేయడం జరిగిందని, దాని ద్వారా డ్రింకింగ్, శానిటేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు గ్రామాల్లో ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అటువంటివి రాకుండా యాంటీ లార్వా ఆపరేషన్ చేసి మలేరియా, డెంగ్యూ కేసులు వంటివి ప్రబలకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పోషకాహారంగా అందించడంతో విద్యార్థులందరూ స్వీకరించాలని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులందరూ హాజరయ్యేలా చూడాలని ఆదేశించడం జరిగిందని అన్నారు.
పాఠశాలలో స్టాఫ్ డయేరియాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి భార్గవి, ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ రమేష్ రెడ్డి, వైద్యులు సి ఇందిరా, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో జరుగుతున్న మిడ్ డే మీల్ కార్యక్రమం అటెండ్ అయిన పిల్లలందరూ కూడా మిడ్ డే మీల్ కూడా అటెండ్ అయ్యి, ఎందుకంటే అది పోషకాహారం కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా పోషకాహారాన్ని స్వీకరించాలని అందరూ కూడా దీని మీద వెల్ఫేర్ అసిస్టెంట్స్ తరచుగా విజిట్ చేసి దీని మీద ఎంతమంది పిల్లలు హాజరయ్యారు, పోషకాహారాన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతూ ఉందండి. కానీ ఎప్పటికప్పుడు వారి యొక్క డిపార్ట్మెంట్ వర్క్స్లో పెండింగ్ లేకుండా చూసుకోవాలని అందరికీ కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి PR1 యాప్ అనేది ఒకటి తయారు చేసి డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్, శానిటేషన్ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు గ్రామాల్లో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహించడము, శానిటేషన్ వర్క్ చేయటము, ఆ యాప్ ద్వారా అప్లోడ్ చేయటము జరుగుతూ ఉంది. దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలని కూడా ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. ప్రిపేర్డ్నెస్ మీద కూడా ఈరోజు మాట్లాడుకోవటం జరిగింది. మరి ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా, అదేవిధంగా యాంటీ లార్వా ఆపరేషన్స్ కూడా చేసి ఈ మలేరియా, డెంగ్యూ కేసులు లాంటివి ప్రబలకుండా చూడవలసిందిగా పంచాయతీ కార్యదర్శులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మండలం పెదకొండూరు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన వెదపెట్టిన వరి పంట పొలాలను బుధవారం అధికారులు పరిశీలించారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, వ్యవసాయ, నీటిపారుదల, డ్రైనేజ్ శాఖలకు సంబంధించిన అధికారులు కలిసి పంటలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 200 ఎకరాల్లో వరి, వెద పంటలను రైతులు సాగు చేస్తుండటంతో నీట మునిగిన పంటలను జేబీసీ ద్వారా నీటిని బయటకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలించిన వారిలో వ్యవసాయ మండల అధికారి పి శిరీష, నీటిపారుదల శాఖ డిఈ ప్రసాద్, ఏఈ వనిత, డ్రైనేజ్ డిఈ అనిల్ కుమార్, ఏఈ శివాజీ, ఏఈఓ అలా రమేష్ బాబు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఏఓ శిరీష మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వరి పొలాలను పరిశీలించడం జరిగింది. కొన్ని వరి పొలాల్లో వర్షపు నీరు ఇంకా ఉండిపోవటం వల్ల, వెదపెట్టినటువంటి పొలాల్లో ఇంకా నీరు ఉండిపోవటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈరోజు సబ్ కలెక్టర్ గారు అలాగే ఇరిగేషన్ మరియు డ్రైనేజ్ అధికారులు ఈ పొలాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఈ నీరు బయటకు పోయే విధంగా కూడా జేసీబీలను ఏర్పాటు చేసి తీయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఎక్కడైనా కానీ రైతులు ఇటువంటి సమస్యను ఎదుర్కొని పొలాల్లో నీరు ఉన్నప్పుడు సొంతంగా చిన్న చిన్న కాలువలు తీసుకొని బయటకు పంపుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు శాఖ గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి మహమ్మారి జోలికి వెళ్లిన వారికి కలిగే నష్టాలు, కష్టాలు ప్రజలకు వివరించే కార్యాచరణను ముమ్మరం చేసినట్లు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి రూరల్ గ్రామాల్లో మైక్ ప్రచారం ద్వారా గంజాయి అమ్మినా, వాడినా, సరఫరా చేసినా ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎటువంటి సమస్యల్లో చిక్కుకుంటారో వివరిస్తూ ప్రచారం ముమ్మరం చేశారు. తెనాలి మండల గ్రామాలు, కొల్లిపర మండల గ్రామాల్లో బుధవారం వినూత్నంగా మైక్ ప్రచారం కొనసాగించారు. కొల్లిపర మండల గ్రామాల్లో ప్రచార క్రమంలో కొల్లిపర ఏఎస్ఐ సోమరాజు తదితర సిబ్బంది ప్రచార ముఖ్య ఉద్దేశాన్ని మీడియాకు వివరించారు. కొల్లిపర మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి గాను ఎలాంటి మత్తు పదార్థాలు గంజాయి సప్లై చేసిన, అమ్మినా లేదా మత్తు సేవించిన వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటూ వలన కానీ వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళ మీద ఎలాంటి అత్యాచారాలు చేసినా రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని శాశ్వతంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పగలం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జొన్నగడ్డ విజయబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, రాజధాని లేని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుందనే దానికి నిధుల కేటాయింపు నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు షేక్ హనీఫ్, అమిశెట్టి కిషోర్, కోగంటి శ్రీనుబాబు, ప్రోలు ప్రసాద్, గంటా శ్రీనివాసరావు, పిల్లి ఫణీంద్ర, రాజేష్ తదితరులు ఉన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ నిధులకి నోచుకొని ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున్నటువంటి ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో
చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తడవగా 7 అంశాల్లో ప్రతిపాదన పంపిస్తే దొగ్గరాజపట్నం పోర్టు మినహా మిగిలిన 6 అంశాల్లో కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజున నిధులు మంజూరు చేయటం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందనే దానికి ఇది నిదర్శనం. ఈ రోజున అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టుని దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది అని హామీ ఇవ్వటం, స్పష్టమైన హామీ ఇవ్వటం ఈ రాష్ట్రానికి శుభసూచకం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నిధులు ఇచ్చేదానికి సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పాడి పంటలతో అలరారే ఈ రాష్ట్రం ఈ రోజున ప్రకృతి వనరులన్నీ వైసీపీ పాలనలో దోపిడీ గురి కాబడి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఈ రోజున ఇది వరాల జల్లు చాలా రాష్ట్రానికి మేలు చేస్తుందని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 15,000 కోట్ల నిధులతో ఈ సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా పోలవరం నిర్మాణం కూడా 2-3 ఏళ్లలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, కేంద్ర పన్నుల వాటాలో కూడా గత సంవత్సరం వచ్చిన దానికన్నా కూడా 5,770 కోట్లు ఎక్కువగా ఇవ్వటం ఈ రాష్ట్రానికి ఎంతో ఆనందదాయకం. ఈ కేంద్ర ప్రభుత్వానికే వాళ్ళ ఓటమిచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గుర్తించి గౌరవించి ఈ విధంగా నిధులు మంజూరు చేయడం హర్షణీయమని చెప్పి మనవి చేస్తూ, ఇదే విధంగా 5 సంవత్సరాల కాలం కూడా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ బడ్జెట్ కాకుండా మిగిలిన 4 బడ్జెట్లో కూడా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారం అందించాలని కోరుతున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు చాలా గొప్పవని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్రబృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అమృతూరు మండల ఎంఈఓ రమేష్ బాబు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతూరులోని 4 ప్రాథమిక పాఠశాలలోనూ 4 అంగన్వాడీ సెంటర్లోనూ విద్యార్థులకు అమృతూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి వెంకయ్య జ్ఞాపకార్థం రత్నప్రసాద్ మిత్రబృందం తరపున వాటర్ బాటిళ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు, పౌష్టికాహారాన్ని ఎంఈఓ కె రమేష్ బాబు, అమృతూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ విశ్రాంత సీఈఓ కొత్తపల్లి సాంబశివరావు చేతి మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని కారణంగా దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల సౌకర్యార్థం పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు చాలా గొప్పవని, మైనేని రత్నప్రసాద్ మిత్రబృందం ఆధ్వర్యంలో విద్యార్థుల శ్రేయస్సు కోరి ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, ననప్రయ అనిల్, గెలి సత్యనారాయణ, మన్నే సుధాకర్, మలిపెద్ది సర్విజీ, దేవరకొండ సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. యూపీ స్కూలు, ఎల్ఈ, ఎస్టీ, ఎంఎస్ఆర్ స్కూళ్ళు, అట్లాగే 4 అంగన్వాడీ పిల్లలకి మా మిత్రుడు ఆలపాటి వెంకటేశ్వరరావు, వెంకయ్య అంటారు, ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా వాటర్ బాటిల్స్, పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం వర్షాకాలం అవటం వల్ల డయేరియా వస్తుంది, అందుకని పిల్లలు ఇంటి దగ్గరే నీళ్లు వేడి చేసి చల్లార్చి తీసుకొచ్చుకుంటే స్కూల్కి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంలో, అట్లాగే మరి దీనికి తోడుగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి వేడి చేసిన నీళ్లు మరి వీటిలో ఇస్తే బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా అనేక సేవా కార్యక్రమాలకి దాతలందరూ కూడా మరి ముందుకు రావాలని. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది ఒక నానుడి ఉంది. అన్ని దానాల కంటే మరి వస్త్రదానం కానీ, మరి చదువుకునే పిల్లలకి ఈ విధంగా నోట్సులు, మరి ఆరోగ్యానికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఆ బుక్కు కావాల్సిన పెన్ను, మరి ఆ విధమైన సహాయం అందించడం అనేది మంచి స్వభావం కలిగిన వ్యక్తులకి అది చెల్లుబాటు అవుతుంది. ఇది ఒక స్కూల్లోనే కాదు, మనకి స్కూల్లో కూడా ఎంపీపీ స్కూలు పెదపూడి అమర్తలూరు స్కూలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆలపాటి వెంకయ్య గారు మరి ఈ సహోదరుడి యొక్క సహాయ సహకారాలతో మంచి సహృద భావంతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి మండలంలో పర్యటించి పంట పొలాలు పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి రున్నా వెంకటేశ్వర్లు. జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకవి గుర్రం జాషువా 53వ వర్ధంతి. హెచ్సి వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.